హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెబ్ స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ మన ఛానల్ అయితే కొత్తగా మనం జావా సిరీస్ అయితే కంప్లీట్గా స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. సో నేను ఎందుకు స్టార్టింగ్ జావా అయితే తీసుకున్నానంటే, ప్రీవియస్గా నేను PHP వర్డ్ప్రెస్ వీటి మీద వీడియోస్ చేశాను కదా. సో ఏంటంటే వర్డ్ప్రెస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ లేకుంటే టూల్ అని చెప్పొచ్చు. సో దాన్ని యూజ్ చేసి మనం వెబ్సైట్స్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో మనం టెక్నికల్గా ఒక లాజికల్ థింకింగ్తో కోడింగ్ చేయాలంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు కంపల్సరీ అవసరం అండి. సో ఈ జావాలో ఏంటంటే మనం సో మెనీ లాజిక్స్ అయితే నేర్చుకోబోతున్నాము ఫ్యూచర్లో. సో జావాని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయి, ఒకదాంతో ఒకటి క్లాసెస్ ఎలా రాస్తారు. సో ఒక్కసారి మీరు జావా నేర్చుకున్నట్లయితే మీరు పైథాన్ కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో నేను అందువల్ల జావా అయితే నేను బేసిక్స్ నుంచి అన్నీ అయితే చెప్పబోతున్నాను. సో మనము జావా హిస్టరీ నుంచి స్టార్ట్ చేసి జావా అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఇది ఎందుకు అంత పాపులర్ అయింది, అదేవిధంగా జావాలో ఉన్న టూల్స్ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి, సో ఇవన్నీ కంప్లీట్ జావా గురించి అయితే మనము అప్కమింగ్ వీడియోస్లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ప్రజెంట్ అయితే నేను జావా హిస్టరీ అదేవిధంగా ఎందుకు ఇంత పాపులర్ అయిందనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను మాట్లాడబోతున్నాను. సో జావాని మొట్టమొదట మనకు 1995లో సన్ మైక్రో సిస్టమ్స్లో అయితే తయారు చేశారనమాట. సో ఈ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతని పేరు జేమ్స్ గోస్లింగ్ అనమాట. ఈయనైతే జావాని అయితే కనిపెట్టడం అయితే జరిగింది. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ జావా అని కూడా అంటారు. సో యాక్చువల్గా ఫాదర్ కాదండి, గాడ్ ఫాదర్. ఎందుకంటే ఇతనే స్టార్టింగ్ జావా అయితే కనిపెట్టింది. సో అప్పటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ అయితే వచ్చింది అనమాట. సో బిగ్ చేంజ్ అనేది వచ్చింది ఇతని వల్ల. ఎందుకంటే ఇతను కనిపెట్టిన కాన్సెప్ట్ అలాంటిది. సో జావా మొదటగా వర్క్ అనే పేరుతో అయితే పిలవడం అయితే జరిగిందనమాట. సో డెవలపర్స్ ఎక్కువగా ఇష్టపడేది కాఫీ. సో ఈ జావా అనేది ఇండోనేషియన్ కాఫీ పేరు అనమాట. సో దానికోసంగా ఈ వర్క్ని కాస్త జావాగా అయితే మార్చడం అయితే జరిగింది. సో జావా స్టార్టింగ్ ఏంటంటే అప్పుడప్పుడే ఇంటర్నెట్ డెవలప్ అవుతుంది అనమాట. సో దాన్ని ఇంటర్నెట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి అయితే స్టార్టింగ్లో అయితే జావాని అయితే యూజ్ చేయడం జరిగింది. బట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీకు డెస్క్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, అదేవిధంగా కంపెనీస్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అయితే జావా మీద బిల్డ్ అవుతున్నాయి. ఎందుకంటే జావా అనేది మోర్ సెక్యూర్ అనమాట కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అండ్ మోర్ రిలయబుల్ అనమాట. సో మనకు ప్రతిదీ డీబగ్గింగ్ అని ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది జావాలో చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు జావా ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్స్ ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాము. సో జావా ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనకు జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. సో మీరు ఎక్కడైనా జావాని అయితే కోడ్ రాయొచ్చు, అదేవిధంగా వేరే ప్లాట్ఫామ్ మీద రన్ చేయొచ్చు. సపోజ్ మీకు విండోస్ ఐడియా ఉందనుకోండి, మీరు విండోస్లో డైరెక్ట్ జావా కోడింగ్ రాసి ఈ కోడ్ని సేమ్ కోడ్ మీరు లైనక్స్లో కానీ మ్యాక్లో కానీ ఎక్కడైనా రన్ చేయొచ్చు అనమాట. సో అందువల్లే దీన్ని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే ఒక స్లోగన్ అయితే ఉంటుందన్నమాట జావాకి. సో ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి. సో ప్రతిదీ మనం ఆబ్జెక్ట్స్ రూపంలో కూడా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఎక్కడైనా కాల్ చేయొచ్చు త్రూ అవుట్ ద అప్లికేషన్. దానికంటే సెక్యూరిటీ పర్మిషన్స్ ద్వారా ఏంటంటే మనం ఎక్కడైనా కాల్ చేయొచ్చు. సో దీనికి యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి ఉంటాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో నేను అది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా జావాకి ఏంటంటే హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుందండి. ఎందుకంటే వరల్డ్ వైడ్ జావా అనేది ఎక్కువ మంది వాడే లాంగ్వేజ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే దీనికి సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందంటే నెట్లో దానికి సొల్యూషన్ అయితే ఈజీగా దొరుకుతుందండి. మీకు స్టాక్ ఓవర్ఫ్లో కావచ్చు, అదేవిధంగా జావా కమ్యూనిటీ ఫారమ్స్ ఉంటాయి. సో వాటిలో అయితే మీరు క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ మీకు అవైలబుల్ ఉంటారు జావా మీద. సో ముందుగా చెప్పాను కదండి, లాస్ట్ పాయింట్ వచ్చి ఇది మోర్ సెక్యూర్ అండ్ రోబస్ట్ అనమాట. సో జావాని అయితే హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు ఆ కోడ్ రాసేటప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా దానికి యాక్సెస్ మాడిఫైర్ ప్రైవేటా, పబ్లికా, ప్రొటెక్టెడా ఇట్లాంటివి ఉంటాయండి. సో ఇవి కానీ మీరు డిఫైన్ చేశారంటే ఒక క్లాస్లో ఉన్న డేటా అనేది వేరే క్లాస్కి లీక్ అవ్వడం కానీ, సో మెమరీ లీక్ అనేది కానీ ఉండదన్నమాట. సో దీంట్లో గార్బేజ్ కలెక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ అది. సో దీనివల్ల ఏంటంటే మనకు డేటా అనేది బయట లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే జావాని ఎక్కడెక్కడ మెయిన్గా వాడతారని చూసినట్లయితే జావా అనేది మొబైల్ డెవలప్మెంట్లో అయితే చాలా ఎక్కువగా వాడతారండి. సో ఇప్పుడు మన వరల్డ్లో చూసిన మనకు ఐఫోన్తో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు కదా. సో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేది మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా ఆండ్రాయిడ్లో దాంట్లో కోర్ లాంగ్వేజ్ వచ్చి జావా అండి. సో మీరు జావా రాకపోతే మీరు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అయితే చేయలేరు. సో అఫ్కోర్స్ మనకు అయానిక్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, బట్ అవి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కాదు. సో మీరు ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసి మీరు యాప్ డెవలప్ చేయాలంటే మీకు కంపల్సరీ జావా అయితే వచ్చి ఉండాలి. సో ఇంకా మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి, జేఎస్పీ, సర్వ్లెట్స్, అదేవిధంగా స్ప్రింగ్ బూట్ అని చెప్పి. సో వీటిని యూజ్ చేసి అయితే మనకు ఈజీగా అయితే మనం వెబ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే వీటిలో
మీకు ఆల్రెడీ ఆల్ లైబ్రరీస్ వాళ్ళు డెవలప్ చేసి పెట్టేశారు. మీరు ఈజీగా మీకు డేటాబేస్ కనెక్టివిటీ ఇవన్నీ చేయొచ్చు అనమాట వీటిని యూజ్ చేసి. సో ఇంకొకటి చూసినట్లయితే మనకు సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అదేవిధంగా బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో అయితే జావాని అయితే చాలా ఎక్కువగా అయితే వాడతారండి. ఎందుకంటే ఇది మోర్ సెక్యూర్ అని చెప్పా కదా. సో బిల్లింగ్ చేయడానికి కానీ, సో పేమెంట్ రిలేటెడ్ ఏ అప్లికేషన్స్ అయినా మ్యాక్సిమం జావాని అయితే ప్రిఫర్ చేస్తాయి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ మనకు చాలా పెద్ద పెద్ద గేమ్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయి కదా. సో ఈ గేమ్ డెవలప్మెంట్లో కూడా అయితే జావా అయితే ఎక్కువ వాడతారు. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ ఇవంతా ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద రన్ అవుతాయి. సో వీటిలో కూడా కోర్ లాంగ్వేజ్ అయితే జావా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎంఎన్సీస్లో పెద్ద పెద్ద కంపెనీస్లో చూసుకున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, అసెంచర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, సో ఇట్లాంటి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే జావాని అయితే ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా తీసుకునే ప్రాజెక్ట్స్ వచ్చి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అనమాట. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని ఆల్రెడీ జావా మీద బిల్డ్ అంటే ఈవెన్ 10 years బ్యాక్ ప్రాజెక్ట్స్ కూడా స్టిల్ అవి ఆన్గోయింగ్ వర్క్లు అయితే ఉన్నాయన్నమాట. సో స్టిల్ అయితే జావా అయితే డిమాండ్ అయితే అలాగే ఉంటుంది ఎప్పటికీ. సో అదేవిధంగా మీరు ఒకవేళ కంపెనీ జాబ్ చేయట్లేదంటే సో మీరు పార్ట్ టైమ్గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని చేయొచ్చు అనమాట. సో జావా మీద మీకు మోస్ట్ ఆఫ్ ద ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు నెట్లోకి వెళ్ళి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అని కొడితే మీకు ఈజీగా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. సో దాంట్లోకి వెళ్ళి మీరు ప్రాజెక్ట్ తీసుకొని అయితే క్లయింట్స్కి అయితే వర్క్ చేయొచ్చు డైరెక్ట్. సో నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వెళ్ళాలనుకోండి, సో మీరు వేరే టెక్నాలజీ మీద ఇప్పుడు సపోజ్ మీకు పైథాన్ మీద ఇంటర్వ్యూ జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్ అన్నీ మీకు జావా రిలేటెడ్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఆబ్జెక్ట్ రిలేటెడ్, ఆబ్జెక్ట్స్ ఓరియంటెడ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అదేవిధంగా క్లాసెస్ ఎట్లా డిఫైన్ చేయాలి, ఇవన్నీ మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సేమ్ ఉంటాయి. సో మీరు జావా నేర్చుకున్నట్లయితే వీటన్నిటికి మీరు ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు ఇంటర్వ్యూస్లో కూడా. మనం ఈ జావా కోడ్ రాయడానికి అయితే ఒక ఎడిటర్ అయితే కావాలి కదండి. సో మన టెక్స్ట్ ఎడిటర్ కానీ, కోడ్ ఎడిటర్ కానీ, వాట్ ఎవర్ ఏదైనా అనొచ్చు. సో వీటిని ఐడి అంటారు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. సో ఇవి మనకు ఎక్కువగా వాడేది వచ్చి ఒకటి ఎక్లిప్స్ వాడతారు, అదేవిధంగా ఇంటెల్జే ఐడియా వాడతారు, ఇంకొకటి జెట్బీన్స్ అనేది వాడతారు అనమాట. సో ఈ మూడిట్లో ఇప్పుడు మనము ఫ్యూచర్ వీడియోస్లో మనం వాడబోయేది ఇంటెల్జే ఐడియా అనమాట. సో ఇది కొంచెం ఈజీ ఉంటుంది కంపేర్ టు అదర్ టూ, కొంచెం యూజర్ ఫ్రెండ్లీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను అందువల్ల అయితే ఇంటెల్జే ఐడియా అయితే సెలెక్ట్ చేశాను. సో దీంట్లో అయితే మనం కోడింగ్ అయితే రాస్తాము అప్కమింగ్ వీడియోస్లో. సో ఫైనల్గా చెప్పాలంటే జావా అనేది ఒక ఎవర్గ్రీన్ అనమాట. సో మీరు జావా నేర్చుకున్నట్లయితే మీరు టెస్టింగ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఎక్కడికైనా ఏ ఫీల్డ్లో కానీ ఈజీగా అయితే ఎంటర్ అయిపోవచ్చు. మీరు కనుక బిగినర్ అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట మీరు జావా నేర్చుకోవడానికి. సో ఇది మన జావా సిరీస్లో ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో మీరు కంప్లీట్గా అన్నీ నేర్చుకోవాలనుకుంటే మన కంప్లీట్ ప్లేలిస్ట్ని అయితే సిరీస్ క్రియేట్ చేస్తాను, ఫాలో అవ్వండి. సో మీకు కంప్లీట్గా బిగినర్ నుంచి ఎక్స్పర్ట్స్ లెవెల్ వరకు మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. సో మ్యాక్సిమం డైలీ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. సో అది ఫ్రెండ్స్ జావా ఇంట్రడక్షన్ గురించి. సో వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు అప్కమింగ్ వీడియోస్ అయితే ఈజీగా అయితే నోటిఫికేషన్స్ లాగా తెచ్చుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.